ఓ ఇన్నింగ్స్ ముగిసింది. టెస్టులకు కోహ్లీ బిట్కోలు. 68 టెస్టులు, 40 విజయాలు, 11 డ్రాలతో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ గా నిలిచారు కోహ్లీ. బ్యాటర్ గా 123 మ్యాచ్ల్లో 30 శతకాలు, 46.85 సగటుతో 9230 పరుగులు చేసిల్లు. టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ విరామం శాశ్వతంగా రిటైర్డ్ ప్రకటించిండు. ఓ ఉజ్వల ఇన్నింగ్స్ ముగిసింది. ఓ గొప్ప శకనానికి తెరపడింది. మేటి బ్యాటర్, స్ఫూర్తిదాయక కెప్టెన్, ఉరిమే ఉత్సాహంతో మైదానమంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్ కోహ్లీని ఇక మనం ఆ తెల్ల జెర్సీలో చూడలేం. టీ20 లీగ్లకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులను టెస్ట్ క్రికెట్ వైపు ఆకర్షించి వారిని ఆటకు అతుక్కుపోయేలా చేసి ఉత్తేజపరిచి ఉర్రూతలేగించిన కింగ్ సుదీర్ఘ ఫార్మేట్ కు గుడ్ బై చెప్పేశారు. దాదాపు దశాబ్దన్నర పాటు టీమిండియాకు వెన్నెముకలా నిలిచిన అతడు దీర్ఘ ఫార్మేట్ నుంచి రిటైర్డ్ అవుతున్నట్లు ప్రకటించారు. నిరుడు టీ20 నుంచి రిటైర్డ్ అయిన కోహ్లీ ఇక వన్డేలో మాత్రమే భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తాడు. సీనియర్లకు చీకుగా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులకు కింగ్ గా భారత్ క్రికెట్ లో అంతర్భాగమైన కోహ్లీని ఇక టెస్టుల్లో చూడలేకపోవడం పెద్ద వెలితే, అది పూడ్చలేనిది. అతడు బ్యాట్ తో పరుగుల వరద పారించడమే కాదు, సారథిగా భారత జట్టు టెస్టులు ఆడే తీరునే మార్చేశాడు. విదేశాల్లో తడబడే అలవాటున్న టీమిండియా కోహ్లీ నాయకత్వంలో దూకుడును అలవర్చుకుంది. బోర్డర్ గవస్కర్ సిరీస్ లో భాగంగా జనవరిలో సిడ్నీలో ఆడిన ఐదో టెస్టే కోహ్లీ కెరీర్ లో ఆఖరి టెస్ట్ గా మొత్తం మీద విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిండు.